మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రాణహాని ఉందని ఏపీ ఎన్హెచ్సి చీఫ్ భావిస్తున్నారా? నిన్న జరిగినటువంటి రాజమండ్రి సభలో జరిగిన వ్యవహారం మీద ఏపీ ఎన్హెచ్సి చీఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీసులపై సీరియస్గా ఉన్నారా? ఆయన ఈరోజు హుటాహుటిన ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారా? చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి సెక్యూరిటీని పెంచబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేపీ రావు గారు మనతో ఉన్నారంటే మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఏపీ ఎన్హెచ్సి చీఫ్ చంద్రబాబు గారికి ప్రాణహాని ఉందని భావిస్తున్నారా? నిన్న జరిగినటువంటి రాజమండ్రి సభలో జరిగిన వ్యవహారం మీద ఆయన ఏపీ పోలీసుల మీద సీరియస్ గా ఉన్నారా? అందుకే ఈరోజు ఆయన హుటాహుటిన ఆంధ్రప్రదేశ్కి వచ్చి చంద్రబాబుకు సంబంధించినటువంటి సెక్యూరిటీని పెంచే పనిలో బిజీగా ఉన్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి సార్, నిజంగా చంద్రబాబు గారికి ప్రాణహాని ఉండే అవకాశం ఉందంటారా? సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిపక్ష నాయకుడికైనా అధికార పక్ష నాయకుడికైనా జాగ్రత్త ఉండాల్సిన బాధ్యత పోలీసు వారి మీద ఉంది, ప్రజల మీద ఉంది, పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, అందరి మీద ఉంది. మన ఓవర్ యాక్షన్ వలన వారికి ఎటువంటి సెక్యూరిటీకి ఇబ్బంది లేకుండా చూసుకోవాలండి. కామన్ సెన్స్ పార్టీ నాయకులకు ఉండాలి. ఎవడో ఏదో అనుకుంటాడు, అలుగుతాడు, ఫీల్ అవుతాడు అనుకుంటే మనం అంటూ ఉంటేనే కదా ఏదైనా చేయగలిగేది. మనకి ప్రాణహాని ఉండే విధంగానో లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు తీసుకొచ్చే విధంగా నాయకులు కార్యకర్తలు వ్యవహరిస్తుంటే అది ఎవరైనా ఏ నాయకుడైనా ఎవరు కాపాడుకోగలరు? ఇందిరాగాంధీ గారిని కాపాడుకోగలిగారా? రాజీవ్ గాంధీ గారిని కాపాడుకోగలిగారా? ఎవరు ఒక మనిషి తెగిస్తే ఎవరినైనా ఏదైనా చేయగలరు. దానికి ఎంత సెక్యూరిటీ ఉన్నా ఏమీ లేదు. కానీ మనకంటూ ఒక సామాజిక బాధ్యత, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ఇవన్నీ కూడా రాజ్యాంగంలో మనం గౌరవించాల్సిన పదవులు. ఎవరైనా గౌరవించాలి. అందులో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఈ సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో 2014 ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఈ అధికారులు మెహర్బానీ కోసం ఇండిపెండెన్స్ డే ఆగస్టు 15 జనవరి 26 రిపబ్లిక్ డేకి వేరే అమరావతిలో ఎక్కడ ఏర్పాటు చేయకుండా ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రోగ్రామ్స్ పెట్టి స్టేడియం అంతా డిస్టర్బ్ చేసేయటం, ఈ ఇతర కార్యక్రమాలు కూడా స్టేడియంలో పెడుతుంటే నేను ఏపీ హైకోర్టుకి వెళ్ళి స్పోర్ట్స్ తప్ప ఇంకేమీ పెట్టకూడదు కార్యక్రమాలు చెప్పి కోర్టులో స్టే తీసుకొస్తే ఈ ఉన్నత పోలీస్ అధికారులు, ఈ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ నన్ను రిక్వెస్ట్ చేసి ముఖ్యమంత్రి గారు, అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆ ముఖ్యమంత్రి గారి ప్రాణరక్షణ కొత్తగా స్టేట్ పెట్టాము, మీరు సహకరించాలి అంటే, సార్ మీరు పెట్టే గోతులు, కుక్కల గోతుల వలన పిల్లలు కాళ్ళు చేతులు విరుగుతున్నాయి అంటే, లేదు ఎప్పుడు ప్రోగ్రామ్ అయితే అప్పుడు మేము క్లీన్ చేసి ఇస్తామని చెప్పారు. మరి నేను కూడా ఒక బాధ్యత గల పౌరుడిగా మరి ముఖ్యమంత్రిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో సహకరించాం. అలా సహకరించిన ఈ రోజు వరకు 2010 సంవత్సరాల నుంచి చెప్పుకోవడానికి సిగ్గుచేటు లక్షల కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. దేనికైనా అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ కనీసం 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక గ్రౌండ్ రెవెన్యూ రిపబ్లిక్ డే కానివ్వండి, ఆగస్టు 15 గ్రౌండ్ ఏర్పాటు చేసుకునే చేతగాని ఆఫీసర్స్ ఉంటాం ఈ రాష్ట్రంలో. నాకు సిగ్గుపడుతున్నారు. అలా మరి ప్రాణరక్షణకి మరి ఎన్ఎస్సిసి వాళ్ళు చేతుల్లో తీసుకోకపోతే ఇక్కడ ఆధారపడితే ఇక్కడ పోలీసులకు ఉన్నటువంటి ముందుకు అనుకునే పరిస్థితులు, గట్టిగా పనిచేస్తే గవర్నమెంట్ తో మాట్లాడాలి, చేయకపోతే ఈ ప్రతిపక్షంతో మాట్లాడాలని చెప్పేసి ఊగిసలాడుతూ మీమాంసలో వాళ్ళు మనస్ఫూర్తిగా చేయలేకపోతున్నారేమో అనేటువంటి ఆలోచన, అభిప్రాయము కలుగుతుంది జరిగిన పరిణామాలు బట్టి. ఎందుకంటే స్టేజీ మీదకి వెళ్ళి ఎవరెవరో స్టేజీ మీదకి వచ్చి ఆయన అందరూ కలిసి ఒకేసారి వచ్చి ఆయన మీద పడే పరిస్థితి వచ్చిందంటే అది పోలీసు కంట్రోల్ తప్పినట్టే. నాయకులు కూడా ఎవరు పడితే వాళ్ళు అంతమందిని స్టేజీ మీదకి ఎక్కించకూడదు. ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తే ఏ నాయకుడైనా, ఇప్పుడు చంద్రబాబు గారు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా సరే ఒక పరిమితులు ఉండాలి. ఆ స్టేజీ మీద ఎక్కే వాళ్ళకి, మాట్లాడే వాళ్ళకి ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి. ఎవరైనా అనుమతి లేకుండా పైకి రానివ్వకూడదు. అది దురదృష్టకర పరిణామం. దాని మీద ఇప్పటికైనా ఎన్ఎస్సీ వాళ్ళు ఒక రూట్ మ్యాప్ ఇచ్చి పోలీసులు అటు చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, ఇంకెవరైనా ఏ నాయకుడైనా సరే ప్రాణహాని లేకుండా చేయాల్సిన బాధ్యత పూర్తిగా ఉంది. అందులో చంద్రబాబు నాయుడు గారి మీద 2-3 సార్లు దాడి జరిగింది. అలిపిరిలో కానీ ఇంకో చోట కానీ ఈ పోలీసుల సహకారం లేకపోవటం, గతంలో కొంతమంది పోలీసు అధికారులు ఎంకరేజ్ చేయటం, చెప్పులు వేస్తారు, రాళ్ళు వేస్తారు, వాళ్ళ ప్రజలు అట్లాంటి
అభిమానం ఉంటుందని చెప్పి కొంతమంది పోలీస్ అధికారులు ఎంకరేజ్ చేశారు. అది చాలా దురదృష్టకరం. అట్టా పోలీస్ అధికారులు మాట్లాడకూడదు. దాన్ని లీనియన్స్ తీసుకుని చేసే ప్రయత్నించే వాళ్ళు ఉంటారు. ఓవర్ యాక్షన్, ఓవర్ ఎంతూజియాజం, తన యొక్క మనసులో భావాలు చెప్పుకోవడానికి అదొకటే కనపడుతుంది. కానీ ఈ పరిమితులు, ప్రాణహాని, ఈ యొక్క రక్షణ, ఇవన్నీ ఆలోచన లేనటువంటి, అవగాహన లేని వ్యక్తులు చేసేటువంటి పనుల వల్ల ఈ రకమైన పరిస్థితులు వస్తాయని చెప్పేసి నేను అనుకోవాల్సి వస్తుంది. ఓకే, కేపీ రావు గారు, నా ప్రాణాలకి ముప్పు ఉంది, నాకు ప్రాణహాని ఉంది అంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పలు సభల్లో వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. దానికి అనుగుణంగానే మొన్న ఆయన ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ దారి తప్పింది. దాని వెనక ఏదో కుట్ర ఉందని కూడా కొంతమంది టీడీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. నిన్న రాజమండ్రి సభలో చూసుకున్నట్లయితే కార్యకర్తల పేరుతో కొంతమంది సభ మీదకి వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ తొక్కిసలాటకి కూడా కొంచెం అవకాశం ఉంది. సో ఇటువంటి వాటినన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎన్ఎస్జీ చీఫ్ ఇప్పుడు చంద్రబాబు గారికి ఉన్నటువంటి సెక్యూరిటీని కూడా పెంచాలని ఆయన భావిస్తున్నట్లుగా, ఆయనకి ప్రాణహాని ఉన్నట్లుగా కూడా ఆయన భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరిని కూడా అనుమానించలేము, ఎవరిని కూడా అనుమానించి దూరంగా పెట్టలేము. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎలక్షన్ సందర్భంలో మరి కొంతమంది నిజంగా అభిమానవంతులు, కోట్లు ప్రాణాలు త్యాగం చేసి పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు. మీరు చెప్పినట్టు కొంతమంది పార్టీ ముసుగులో ఎవరెవరో వచ్చి దూరి అల్లరి చేసి పార్టీని గబ్బు పట్టించాలని చెప్పి ప్రయత్నించే వాళ్ళు ఉంటారు. మీరు ముఖ్యమంత్రి గారి సభ ఎంత డిసిప్లైన్డ్ గా పోలీసులు చేయగలుగుతారో అంత డిసిప్లైన్డ్ గా ప్రతిపక్ష నాయకుడు మీటింగ్లు కూడా చేయకపోతే అది పోలీస్ డిపార్ట్మెంట్ తప్పుతారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు పోలీసులు ఎంత బాధ్యతగా వ్యవహరించారో అంతే బాధ్యత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాంట్లో కూడా వ్యవహరించాలి. అలా వ్యవహరించకపోతే పోలీసులు శీలాన్ని శంకిస్తారు ప్రజలు. ఇరు వర్గాలని ఒకే రకంగా చూడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. అలా చూడనప్పుడు ముద్దాయిలుగా పోలీసులే తేలుతారు. కాబట్టి ఎన్ఎస్జీ వాళ్ళకి ఈ రకమైన అప్లికేషన్స్ ఏమి ఉండవు. కాబట్టి వాళ్ళకి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వాళ్ళు కాపాడుకోవాలి. ఏదైనా తేడా వస్తే రేపు వాళ్ళు రెస్పాన్సిబుల్ అవుతారు. ఎన్ఎస్జీ లోకల్ పోలీసు బాధ్యులు. కాబట్టి దే మస్ట్ బి కేర్ఫుల్. నిన్న రాజమండ్రి సభలో జరిగిన వ్యవహారంలో ఎన్ఎస్జీ చీఫ్ ఏపీ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఏపీ పోలీసుల మీద సీరియస్ గా ఉన్నారంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దానికి ఆస్కారం ఉందంటారు సార్? ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, కార్యకర్తలైనా నాయకులకైనా కొంత పరిమితి ఉంటుంది. సెక్యూరిటీ Z+ కేటగిరీ ఉన్న నాయకుల దగ్గరికి వెళ్ళాలంటే కొంత పరిమితులు ఉంటాయి, కొన్ని పర్మిషన్స్ ఉంటాయి. ఎవరు పడితే వాళ్ళు డాష్ ఎక్కేసి అలా వచ్చి మీద పడిపోతే ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు అవుతారు? ప్రికాషన్స్ అనేది ముందు తీసుకోవాలి, కానీ జరిగిపోయిన తర్వాత ఎన్ని తీసుకున్నా ఏం ఉపయోగం అండి? ప్రికాషన్ మెజర్స్ ఎన్ఎస్జీసీ వాళ్ళు చెప్పినట్టు పోలీసులు ఫాలో అవ్వాలి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు వస్తే మొత్తం ప్రోటోకాల్ సెక్యూరిటీ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. లోకల్ పోలీసు ఇన్వాల్వ్ కానివ్వరు. అది వాళ్ళ సిస్టమ్ వేరు. అట్లాగే ఎన్ఎస్జీ వాళ్ళు చెప్పింది లోకల్ పోలీసు వినాల్సింది. వినకపోతే ఆల్రెడీ హైజాక్ చేసేసుకుంటారు. కోర్టులో రేపు ఎన్ఎస్జీ వాళ్ళు బాధ్యత చెప్పుకుని సమాధానం చెప్పాలి ఇలాంటి ఇన్సిడెంట్స్. కాబట్టి వాళ్ళు ఇంటర్వ్యూన్ అయ్యి తగు జాగ్రత్తలు తీసుకుని పోలీసు డైరెక్షన్ తప్పు. సో నిన్న ఎన్ఎస్జీ చీఫ్ ఏపీ పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన మాట వాస్తవమైందట. ఇప్పుడు ఆయన మాట్లాడి వార్నింగ్ ఇచ్చే సంగతి నాకెలా తెలుస్తుంది? కాదు, పేపర్లో చూస్తున్నారు కదా, వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు. ఇచ్చారో క్వశ్చన్ మార్క్ వేశారు. ఇచ్చారని కన్ఫర్మ్ చేయాల. మరి ఆయన స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇచ్చినా ఇవ్వకపోయినా మనందరూ బాధ్యత. అది ముఖ్యమంత్రి అయినా ప్రతిపక్ష నాయకుడైనా వాళ్ళని మనం కాపాడుకోవాలి. ప్రశ్నించే విధంగా సిద్ధాంతపరంగా ప్రశ్నించాలి, పోరాడాలి, నిరసన తెలియజేయాలి. కానీ ఇలా అసందర్భంగా ఎగబడిపోయి మీద పడిపోయి తోసుకుని తోపులాట ఇలవలు చెలవల పల్ల అక్కడ ఒకళ్ళకి చిన్నగా తోసుకుంటే దాన్ని టీవీలో అనుకూలంగా ఉన్న మీడియా ఒక రకంగా చూపిస్తుంది, వ్యతిరేకంగా ఉన్న మీడియా ఒక రకంగా చూపిస్తుంది. సందర్భాన్ని ఖండించి అలాంటి పునరావృతం కాకుండా చేయాలనేటువంటి బాధ్యత లేదు. ప్రతి ఒక్కళ్ళు దాన్ని పొలిటికల్ మైలేజ్ ఎన్కాష్ చేసుకోవడం ప్రయత్నిస్తారు. ఇప్పుడు అపోజిషన్ వాళ్ళేమో చంద్రబాబు నాయుడు తోసేశారు, అది చేశారు, ఇది చేశారు అంటారు. అనుకూలంగా ఉండే వాళ్ళేమో ఇలా జరిగింది, నాయకులు మీద పడ్డారంటారు. అసలు ఇలా రావద్దు. ఈ ఎన్నికలు ఏదైనా జాగ్రత్తగా ఉండండి. అది ముఖ్యమంత్రి అయినా ప్రతిపక్ష నాయకుడైనా ఏ రాజకీయ నాయకుడైనా మీరు బాధ్యతగా వ్యవహరించండి అని మనం అప్పీల్ చేయాలి ప్రజలకి. ఏ పార్టీకైనా. ఇప్పుడు అన్ని పార్టీలో మంచి వాళ్ళు ఉంటారు, అన్ని పార్టీలో చెడ్డోళ్ళు ఉంటారు. ఎందుకంటే ఆ తన్మయత్వంలో ఎవరేం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఎందుకంటే నాకు మంచి అనుభవం ఉంది. 1982లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఆయన చైతన్య రథానికి నేను
పైలట్ లాగా తిరిగాను. ఆయన ఓకే. ముఖ్యమంత్రి అయ్యేందుకు మా జిల్లాలో ఫస్ట్ టైం ఒక నాయకుడికి ఒక ఎస్కార్ట్ పెట్టి కాపలా కాసే బాధ్యత తీసుకున్నాం మేము, ఒక 10 మంది స్టూడెంట్స్ ఆ రోజు. ఓకే. ఆయన వచ్చేటప్పుడల్లా మాకే అప్పు చెప్పేవాళ్ళు, ఎందుకంటే ఈ పోలీసుల మీద ఆధారపడేవాళ్ళు కాదు, ఆయన వ్యక్తిగత సెక్యూరిటీ హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు కూడా కాదు. అంత కమిట్మెంట్ బాధ్యతతో కాపాడి సేవ చేస్తేనే ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చేయగలిగిన ఉడతా భక్తి సేవ చేసాం ఆ రోజుల్లో. అలాగే ఓకే. మనకు కూడా ఇప్పుడున్న కార్యకర్తలకి, ఇప్పుడున్న నాయకులకు కూడా నాయకుడికి మర్యాద, సభా సాంప్రదాయాలతో ఎలా గౌరవించి ఎలా కాపాడుకోవాలి, సెక్యూరిటీలో ఎలా మనమంతా సహకరించాలి, సెక్యూరిటీ వాళ్ళకి గీత దాటకుండా మనం ఎలా ఉండాలి అనేటువంటి ఇంగిత జ్ఞానం మనకుండాలి. అది మనకు ఉండేటట్టు మనం ప్రజలకు అప్పీల్ చేయాలి. ఏ పార్టీ అయినా, ఎవరైనా, ఏ నాయకుడైనా. అది చేయకుండా ప్రతిదాన్ని చెలవలు పొలవలు చేసి దాన్ని రాజకీయంగా వాడుకుంటా ప్రయత్నిస్తే, ఇప్పుడు ఆ రోజున అలిపిరి కట్టంలో ఆయన బతికి పట్టగట్టాడుగా అదృష్టవంతుడు వాళ్ళు ఉన్నాడు. ఆ రోజున జరగడానికి జరిగితే ఏమైపోయాడు, వాడు చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉండేవాడు? ఏమండి? అందుకని అవును. నేను ఏమన్నా, ఏ నాయకుడికైనా సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ నో కాంప్రమైజ్. ఉమ్. ఆ మీటింగ్ వస్తే రమ్మనండి, లేదా పోతే పొమ్మనండి. నాయకుడు ఉంటేనే కదా పార్టీ, పార్టీ అవును. ఉంటేనే కదా ఎన్నికలు. వాటన్నిటి విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఏ నాయకుడికైనా సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ లో నో మోర్ కాంప్రమైజ్.